హాయ్ ఆల్. మైకెల్. 'మైఖేల్' మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి యాస్ ఎ 'మైఖేల్ జాక్సన్' ఫ్యాన్‌గా చాలా వెయిట్ చేస్తున్నానన్నమాట. ఫైనల్లీ ఇవాళైతే వచ్చేసింది. ఎళ్లి చూసొచ్చా. ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగుంది. జాఫర్ జాక్సన్ హి ఈస్ బోర్న్ టు ప్లే థిస్ క్యారెక్టర్ మ్యాన్. నెయిల్డ్ ఇట్ అంతే. మామూలుగా కాదు జీవించేసాడన్నమాట. ప్రతి సీన్‌లోనూ 'మైఖేల్ జాక్సన్' కిందే కనబడాలని చెప్పి తను పెట్టిన ఎఫర్ట్స్ అయితే హ్యాట్స్ ఆఫ్ అసల. ఎక్సలెంట్‌గా చేశాడు. చాలా బా చేశాడు. అండ్ ఇంకొకటి 'మైఖేల్ జాక్సన్' చిన్నప్పుడు రోల్ చేసిన అబ్బాయి అయితే టాప్ నాచ్ అసల. ఆ అబ్బాయి మీద ఇట్లా కళ్ళు తిప్పలేం మాట. అంత బాగా యాక్ట్ చేశారు. ఎక్కడి నుంచి తెచ్చారో గాని కాస్టింగ్‌ని క్రేజీ మాట. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బా చేశారు. ఎస్పెషల్లీ ఫాదర్ క్యారెక్టర్ అయితే వేరే మాట. ఇది అసలు మూవీ లాగా లేదు. ఒక మినీ కాన్సెప్ట్‌లా ఉంది. కానీ ఏంటంటే మరీ అంత డీప్‌గా ఎళ్ళకుండా సర్ఫేస్ లెవెల్‌లో టచ్ చేసినట్టుగా అనిపిచ్చింది. అండ్ తన లెగసీ గురించి కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలే. నెక్స్ట్ పార్ట్ ఏదో తీస్తారేమో అన్న డౌట్ అయితే పెట్టారన్నమాట లాస్ట్‌లో. చూద్దాం ఏమవుతదని. యాక్చువల్‌గా ఈ మూవీలో మనకేం చూపిస్తారంటే 1964 నుంచి 1980s వరకు 'మైఖేల్ జాక్సన్' లైఫ్ స్టోరీ మొత్తం చూపిస్తారన్నమాట. తను చిన్నప్పుడు 10 ఇయర్స్ నుంచి తను సక్సెస్ అయ్యి కింగ్ ఆఫ్ పాప్‌గా ఎదిగినంత వరకు కూడా స్టోరీ అంతా చూపిస్తారు. అదంతా చాలా బాగుందన్నమాట. వాళ్ళ ఫాదర్‌తో 'మైఖేల్ జాక్సన్‌కి ఒక ఇష్యూ ఉంటది. దాని మీదే ఫోకస్ చేసి చూపిస్తారు. లాస్ట్‌కి మనోడు దాన్ని ఎలా వదిలించుకున్నాడు ఏంటి అన్నట్టుగా చూపిస్తారన్నమాట. ఇంకా సాంగ్స్ విషయానికొస్తే థ్రిల్లర్ అయితే అదిరిపోయింది. బీట్ ఇట్ కొంచెం ట్రై చేశారు. అది కూడా బావుంది. అండ్ 'బిల్లీ జేన్' అండ్ 'బ్యాడ్' అయితే మ్యాడ్ మాట. మామూలుగా లేవు. ఆ 2 అయితే ఇచ్చి పడేసారసల. 'బ్యాడ్' అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ మాట. మనకి క్లైమాక్స్ అదే. ఒక రకమైన బ్యాంగర్‌లా ఉంటదన్నమాట. చాలా బావుంది ఆ పెర్ఫార్మన్స్ అయితే. వావ్! సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ ఉందిమాట. కాసేపు మనం ఆ 90స్, 60స్ కాలంలోకెళ్ళిపోతాం. అంత బావుందిమాట. 2 ఆర్ 10 మినిట్స్ ఇట్టే గడిచిపోయినట్టు అనిపిచ్చింది. ఇంకాస్త చూపించొచ్చు కదా! అన్న ఫీలింగ్ గూడా వచ్చిందన్నమాట. 'మైఖేల్ జాక్సన్' ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బావుందిమాట. కొన్ని సీన్స్‌లో జాఫర్ అయితే ఎగ్జాక్ట్ దిగిపోయాడన్నమాట. 'మైఖేల్ జాక్సన్' లాగే ఉన్నాడు. 'మైఖేల్ జాక్సన్‌నే' చూసినట్టుగా ఉంది. అంత బాగున్నాడన్నమాట. మన జనరేషన్ వాళ్ళకి ఎలాగో అదృష్టం లేదు. కాన్సర్ట్‌కెళ్ళి పెద్ద స్క్రీన్‌లో చూసేది అలాంటివి. మనం టీవీలోనే చూసి గడిపాం. థియేటర్‌లో ఈ మూవీ చూడండి. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ మాట. మినీ కాన్సర్ట్‌లా ఉంటది. అసలు కళ్ళసలు తిప్పుకోవన్నమాట. అంత బా అనిపిస్తది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్స్ అ లాట్ అండి. ఆ!